ఈ నెల 21 అంటే రేపటి నుంచి 16 రోజుల పాటు షోడశాన్నిక దీక్షతోని శ్వేతార్క గణపతి స్వామివారి కళ్యాణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా సశాస్త్రీయంగా పెద్దలు ఏ విధంగానైతే నిర్ణయించినారో ఆ విధంగా ప్రతి పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆలయ అలంకారాలు కానీ, ఆలయంలో జరపబడేటువంటి పూజాది క్రతువులు కానీ, ఆలయంలో జరపబడే హోమ కార్యక్రమాలు కానీ, ఆలయంలో విశేష అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు సర్వం కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రతిరోజు స్వామివారికి తిథి వార నక్షత్ర యోగ కరణములను ఆధారంగా చేసుకొని ఏ రోజు ఏ పూజా కార్యక్రమం చేస్తే ఈ ప్రకృతికి, భగవంతునికి, భక్తుడికి, అర్చకుడికి, పూజారికి ఏ విధమైన అనుసంధానం కలుగుతుందో ఆ విధమైనటువంటి అనుసంధానం కలిగే విధంగా పూజాది కార్యక్రమాలను పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అరుణ హోమము, అదేవిధంగా సూర్య యంత్రాన్ని చేసి సూర్య నమస్కారాలు చేయడం విశేషంగా చేస్తూ ఉన్నాం. తాంత్రిక పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉగ్గు కథ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు చేసే విధంగానే జ్యేష్ఠాదేవి యొక్క పూజా కార్యక్రమాన్ని ఒక 6 అడుగుల ఎత్తున గౌరమ్మని తయారు చేసుకొని మరి ఈ యొక్క జ్యేష్ఠాదేవి పూజ ఒక 351 కిలోలకు పైగా పసుపును సేకరించి ఆ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 21వ తేదీ స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, మంగళ వాయిద్యము, అదేవిధంగా సహస్రనామ పారాయణంతో స్వామివారిని మేలుకొల్పు చేయడం జరుగుతుంది. చేసి తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక పంచామృత సప్తవర్ణ నవవిధ ఫలరసములతో స్వామివారికి అభిషేకం చేసుకొని ఉదయం 9 గంటలకు ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, అదేవిధంగా అంకురార్పణము, ధ్వజారోహణము ఇత్యాది గోపూజా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం యాగశాల ప్రవేశం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ ఉత్సవాలు ఈ విధమైనటువంటి పూజాది క్రతువులతో ప్రారంభం చేసుకొని ముఖ్యమైనటువంటి పూజలలో భాగంగా 24వ తేదీ ఒగ్గు కథ ఉంటుంది. 27వ తేదీ వినాయక చవితి సందర్భంగా స్వామివారిని మహారాజు వలె అలంకారం చేసుకొని స్వామివారికి ప్రత్యేక వినాయక వ్రత పూజా కార్యక్రమాలు 21 పత్రులతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ఆ రోజు స్వామివారికి విశేషమైనటువంటి గణపతి మూలమంత్రములతో సహస్ర మోదకములతో స్వామివారికి హోమ కార్యక్రమము లక్ష్మీ గణపతి మూలమంత్రంతో చేయడం జరుగుతుంది. నిత్యము సహస్రమోదక హోమం జరుగుతుంది, గణపతి మూలమంత్రంతో జరుగుతుంది. ఈరోజు విశేషంగా లక్ష్మీ గణపతి మూలమంత్రంతో స్వామివారికి హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 29వ తేదీ సూర్యషష్ఠి సందర్భంగా మరి ఆలయంలో సూర్య యంత్రం వేసి ఆ స్వామివారి సూర్యారాధన చేసుకోవడం, 1వ తేదీ జ్యేష్ఠాదేవి పూజ చేసుకోవడం, 2వ తేదీ లక్ష గరిక పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, 3వ తేదీ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, 5వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమం. ఆ రోజు సాయంత్రం స్వామివారికి మహాకళ్యాణ మహోత్సవాలతో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యాన్నదానం జరుగుతుంది, కానీ ఈ 16 రోజుల పాటు విశేష అన్నదానంగా మనం ప్రతిరోజు నిత్యాన్నదానము ఉదయం 12 గంటలకు ప్రారంభమై 2:30 వరకు ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉత్సవాలలో భాగంగా మాత్రం 12 గంటలకు ప్రారంభమై రాత్రి వరకు కూడా అన్నదాన కార్యక్రమం నిరంతరంగా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 6వ తేదీ ఎవరైతే దీక్ష తీసుకున్న స్వాములు ఉంటారో ఆ స్వాములందరూ కూడా దీక్షా విరమణ, గణేశముడి దీక్షా విరమణ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో ప్రత్యేకంగా కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి ఏనుగు గజము ఏదైతే ఉందో ఆ గజముపై స్వామివారిని పెట్టి పురవీధులలో ఊరేగింపు చేయడం జరుగుతుంది.
24వ తేదీ సాయంకాలపు వేళ ఈ ఊరేగింపు ఉంటుంది. ఏనుగుతో స్వామి ఏనుగు మీద ధ్వజారోహణ రూఢుడైనటువంటి ఆ గణనాథుణ్ణి పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం కోలాటాల నడుమ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా విశేషంగా పెట్టుకున్నాం. ఏకాహ కార్యక్రమం నిరంతరం 24 గంటలు స్వామివారి యొక్క నామస్మరణ. కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణ వల్లనే ముక్తి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్పిన విధంగా మనము 24 గంటలు కూడా దీక్షాస్వాములచే మరి ఆ స్వామివారి సన్నిధిలో నిరంతర నామస్మరణ జపం, దీన్ని ఏకాహమని అంటాము. ఆ ఏకాహ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి ఉత్సవాలు పరిపూర్ణంగా మరి మా గురువు గారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహముతో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతిసారి ఎప్పుడూ కూడా మీ